Bye. Bye. So hey guys, this is Mr. Van Yadav. Welcome back to the channel. Welcome back to the new video, new vlog. ఇలా వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది లో బడ్జెట్లో ముంబై ఎట్లా కవర్ చేయాలో చూద్దాం. ఇంకోటి ఏంది, మనం ఇప్పుడు నాంపల్లి కావాలి. నాంపల్లి నుంచి బస్సు ఉంది. సో మేము ఏం చేసినామంటే ట్రైన్ టికెట్లు ముందు ఎర్లీగా బుక్ చేసుకోకుండా లేట్ చేసినాం. దాని వల్ల ఏమైందంటే టికెట్లు అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి మావి. సో మేము ఏం చేసామంటే బస్ బుక్ చేసుకున్నాం. చూడడం వల్ల మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడ్డాయి. ఏం కాదు, మనం ఎన్ని రోజులు హైదరాబాద్లో ఆగమాన్లు గణేష్లు అన్నీ చూసినాం. సో ఇప్పుడు ముంబై గణేష్, ముంబై ఆగమాన్, ముంబై స్టైల్ గణేష్ చతుర్థి ఎట్లా చేసుకుంటారో చూసి ఎంజాయ్ చేసి వద్దాం. మెట్రో గురించి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే మనము నాంపల్లిలో అయితే దిగినాం. ఇది మన మెట్రో. ఇప్పుడు మన బస్సు ఎగ్జాక్ట్గా కింద మీఠా బందర్ అని ఉంటుంది, దాని కాడ ఉంది ఎగ్జాక్ట్గా. లో అండ్ బడ్జెట్లో వేసుకోవచ్చు బై. చూద్దాం ఎంత బడ్జెట్లో ఖర్చు అవుతుందో. మేమైతే ఒక బడ్జెట్ అనుకున్నాం. లాస్ట్ ఎండింగ్ దాంట్లో చెప్తాం ఎంత బడ్జెట్ అయింది, ఏమైంది అనేది. మనం బస్సు అయితే ఎక్కినాం. మన ట్రైన్ మిస్ అయింది. అసలు అయితే బుక్ చేసుకున్నాం బస్సు. 1100 పడ్డది ఒక టికెట్. వెల్కమ్ టు డే 1 ఆఫ్ ముంబై సిరీస్. ఇవాళ వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా ఇప్పుడు సోలాపూర్ దగ్గర అవుతున్నాం. డే 1 మన బస్సు ఇది. నిన్న మనం ఎక్కిన బస్సు ఇది. ఇవాళ వచ్చేసి మనం సోలాపూర్ దగ్గర ఉన్నాం. డే 1 ఇవాళ. మనం ఇప్పుడు ముంబైకి ఇంకా 265 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా సోలాపూర్ దగ్గర ఉన్నాము. సో నాయిస్ వస్తుంటుంది ఎక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ చాయ్ తాగడానికి వచ్చినాం. ఇప్పుడు చాయ్ తాగి నాస్తా చేయ డైరెక్ట్ ముంబైలోనే ఇక రూమ్ తీసుకొని డైరెక్ట్ ఫుడ్ తింటా. నాస్తా స్కిప్, చాయ్ తాగుతా. ఇప్పుడు చాయ్ తాగి నాస్తా ఏం లేదు, స్కిప్. 1-7కి అట్లా రీచ్ అవుతున్నాము. మనం ఆడికెళ్ళి ఇంకా చాలా పోవాలి. సో వేరా మరా చాయ్. నాకెందుకో సర్ఫ్లీలు ఉంటాయి అనిపిస్తుంది చాయ్ ఇది. ఏమో నాకు ఎందుకో తినగొడుతుంది ఒక్కసారి. అంటే కొంచెం ఇది సర్ఫ్లీలేవి 200% సర్ఫ్లీలేవి. నాకు ఎట్లా అనిపిస్తుంది కానీ నాకైతే 200% సర్ఫ్లీలు. ఘోరంగా ఉంది. తాగాలి, ఏం చేస్తాం, అది చేసుకున్నా మస్తు అనుకున్నా ఎంతసేపు. ఇప్పుడు మనం మళ్ళవంతా వెళ్ళాలేసి లోనావాలా వచ్చినప్పుడు రికార్డ్ చేస్తాం వీడియో. లోనావాలా దాటిన తర్వాత ముంబైకి మనం 1కి రీచ్ అయిన తర్వాత మనం రూమ్ తీసుకోవాలి. అదో పెద్ద టాస్క్. ఇక్కడ నాయిస్ వస్తుంది, తర్వాత మాట్లాడతాను నేను. వస్తుంది లొకేషన్. నో బ్యాడ్ వర్డ్స్ బ్రో. పూణేలో ఇంత మంచిగా ఉంటుంది ఆ లొకేషన్. అదే బ్రో, లిటరల్గా పీక్స్ ఉంది అసలు. స్టీవ్ ఒకసారి అసలు ఈడ క్యాంపింగ్ వేసుకొని మ్యాగీ వేసుకొని తింటుంటే ఉంటుంది మజా. నేనమ్మ అంత కోట్లు ఇచ్చిన అంత మజా దొరకదు. ఎట్లుంది వ్యూ. అంత పెద్ద కొండలకు వెళ్ళి చిన్న అంటే చిన్న వాటర్ ఫాల్స్ సన్నగా ఎంత నీడగా అనిపిస్తుంది తెలుసా మాకు. ఇక్కడికి కళ్ళతో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి మర్మా. ఈ మొత్తం కొండల మధ్యలో బర్లు ఆసేటోళ్ళు సెట్ పీక్ కాంబినేషన్. మాకు ఇలా పండుగనే టనల్. ఏం టనల్ ఏ టనల్, ఏ होगा టనల్. ఒక స్నాప్ పెట్టాలని ఉంది నాకు. अभी लगाएंगे स्नैप की
మేము బస్సులు ఉన్నాము, విండోస్ చేయలేకపోతున్నాం. కానీ నాకు కనుక ఇట్లా విండోస్ చేసే ఆప్షన్ ఉంటే మాత్రం ఎంత తెలుసా, పెద్ద కొండల మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్ ఇంత పెద్దగా ఉంది. అంటే ట్రైన్లో వచ్చింటే నిజం చెప్తున్నాం మస్తు పడుతుండే. అసలు ట్రైన్లో వచ్చినట్టే మస్తు పడుతుంటుండే. కొండల మధ్యలో ఇల్లు ఏంది బ్రో? మహారాష్ట్రలో టూరిజం పొట్టు ఉంటుంది, నిజం చెప్తున్నా. బస్సు ముందరికి పోతే అర్థమవుతుంది, ఏం జీరో, ఏం కనిపిస్తలేదు ఇక మీకు. అరే కింద సిటీ ఉందిరా స్టీవ్, కింద ఉంది సిటీ, కింద సిటీ ఉంది. పైకి వెళ్ళి చూస్తే జబ్బరాగా అనిపిస్తుంది. కానీ పద్నాలుగు కిలోమీటర్లు ముంబై. ఇప్పుడే మనం అయితే బస్ అయితే దిగినాం. బస్ సర్వీస్ అయితే మంచిగానే ఉంది. కాకపోతే వాళ్ళ క్రూను వాళ్ళు కొంచెం గుద్దల్లాగా చేసారు అనుకో. ఇక గలీజ్ మాటలు మాట్లాడొద్దు, ఎంత మాట్లాడవద్దు అనుకుంటే అంత గలీజ్ మాటలు తెప్పిస్తారు ఈ కొడుకులు. మనం ఇప్పుడైతే ఈ ప్లేస్ పేరు సోనియా ఏదో ఉంది, అంత కరెక్ట్ ప్రొనౌన్స్ చేయడానికి వస్తలేదు. అన్నీ మంచిగా ఉన్నాయి. ఫస్ట్ 100 టన్నుల పాస్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. 100 టన్నుల పాస్ అంట. మన దాంట్లో స్కై వాక్స్ ఎట్లుంటాయి, 100 టన్నుల పాస్ అట్లున్నాయి. ఇప్పుడే ముంబైలో అయితే ల్యాండ్ అయినాం. ఇగో ఇప్పుడే బస్ దిగి ఇప్పుడు ముంబైలో అయితే ఉన్నాం ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం పరేల్కి అయితే పోవాలి. పరేల్ వర్క్ షాప్ ఆడనే మంచి మంచి గణేశులు అయితే ఉంటాయి పరేల్ వర్క్ షాప్లో. ఇప్పుడు మనము సోనియా నుంచి పరేల్ వర్క్ షాప్కి 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్కి మనం రూమ్ ఏడా తీసుకుందాం అనుకుంటాం అంటే అబ్బూజ్ లాల్బాగ్ అని ఉంది, ఆడ తీసుకుందామా లేదంటే ఒక ఆశ్రమం ఉంది ఆడన్నా తీసుకుంటా, లేదంటే అబ్బూజ్ లాల్బాగ్ ఆడ ఒక హోటల్ ఉంది ఆడన్నా తీసుకుంటా. ఈ రెండిళ్ళలో ఏదో ఒకటి డిసైడ్ అవుతున్నాయి. ఇప్పుడైతే ర్యాపిడో చూస్తా, ర్యాపిడోలో బడ్జెట్ ఉంటే వెళ్ళిపోతా, లేదంటే బస్సు వస్తుందంట. ఇగో ఇక్కడ బస్సు వస్తుందంట. బస్సు వస్తే బస్సులెక్కి పోదాం. లేదు ఇక బస్సు మనకు అర్థం కాకపోతే డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేస్తా. 200 ఏమో ఉంది. సీన్ ఏంటంటే ఇప్పుడు మాకు ఏ బస్సు ఎక్కాలి అంటే ఎట్ సైడ్ పోయే బస్సు ఎక్కాలో అర్థమవుతలే. సో ఇక్కడ లోకల్స్తో కనుక్కొని ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ సార్ ఉండే, ఆయన అడిగిన. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది లాల్వారా, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇదే బస్ స్టాండ్. ఇది అయిపోయినాక ఇక పోయి ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఇక్కడ కృష్ణాష్టమి కూడా జబర్దస్త్ చేస్తారు. వీలైతే అది కూడా కవర్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే చూద్దాం. ఇప్పుడు ఎడిటింగ్ అయితే ఫుల్ ఉంది. ఇగో ఇదే బస్ స్టాండ్, ఇక్కడ ఉంది. బెస్ట్ బస్ స్టాప్ అంట. ఎందుకు వరస్ట్ కూడా ఉంటాయా? చలో ఒకసారి అయితే మనం ఆటో ట్యాక్సీ బస్సు ఎక్కినాక ఫిక్స్ మిలేంగే. ఇక్కడ కృష్ణాష్టమి మస్తు చేస్తారు. పరేల్ లే జాతే పరేల్ పోవాలి. బస్సు వచ్చింది, మేము బస్సు ఏమంటే ఉరికినాము, ఎక్కుతాను. పోతే ఒక అడిగినాం, అడిగితే వాడు ఉండి ఒకడేమో ఇట్లా అంటాడు, ఒకడేమో ఇట్లా అంటాడు. అరే అమ్మ కరెక్ట్ చెప్పుర్రా ఆయన, అది పోతుందట. ఒకడుండి పోతుంది ఎక్కువ అని అంటాడు, ఒకడేమో పోదంటాడు. హైలైట్ అంటే ఆడకెళ్ళి ఉరుక్కుంటూ వచ్చినాం. మంచిగానే ఉంది ఇది. 2 నిమిషాలలో రన్నింగ్ రేస్. బయట ఫైనల్గా మనం అయితే బస్ అయితే ఎక్కినాం. వర్ష పడి సో ఇప్పుడైతే మనం పరేల్ అయితే దిగినాం. అంటే పరేల్కి ఇంకో ఎంత ఉంది, ఇంకా 2.1. 2 కిలోమీటర్ల ముందు దింపింది అబ్బాయి వెనకడాడు.
అవి 2 కిలోమీటర్ पैदल जाना पड़ेगा. అంటే డైరెక్ట్ బస్ దొరకలే మాకు, కొంచెం దూరం దొరికింది, అది మాకు ఎక్కినాక తెలిసింది. బట్ ఏం కాదు, ఇడికెళ్ళి 2 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈయనే ఈ గ్యాప్లో అంటే 2 కిలోమీటర్స్ రేడియస్లో ఏమైనా రూమ్ తీసుకుంటా. రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ మన గణేష్లను చూడాలి, అది చూడాలంటే డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. 2 కిలోమీటర్స్ ఇక पैदल जाना पड़ेगा బాయ్, జాయినా పడేగా. మంచిగా ఉన్నాయి ఇక్కడ సిటీస్, హైదరాబాద్ ఉన్నట్టు ఉంది, పెద్ద ఏం చేంజ్ లేవు. అరే మన కాడ కట్టిదే ఉంటుంది సేమ్ సంతోషం. సేమ్ అంతే ఏం. ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా ప్రో రైడర్స్ ఉన్నారు అందరు, మంచిగా నడుపుతారు బండ్లను కూడా. హోటల్స్ ఇక్కడ ఫుడ్ తిందామంటే ఒక్క షాప్ కూడా దొరుకుతలేదు, పావుబాజీ అయితే అసలుకే దొరుకుతలేదు. మొత్తం గప్చుపులు గప్చుపులు ఇక్కడ చూసిన ప్రతి 100 మీటర్స్కి ఒక గప్చుప్ పాయింట్. మొత్తం ఇడుంది పోయి పావుబాజీ తిని మళ్ళీ రూమ్స్ ఎత్తుకుదాం. హైదరాబాద్ ఉన్నట్టుంది కానీ పావుబాజీ దొరికింది. పావుబాజీ చూపిస్తా. పావుబాజీ పావుబాజీ గప్చుప్ లాగానే ఉంది సేమ్. ఫస్ట్ టైం తిన్నా నేను, ఇంతవరకు ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తిన్నా. బట్ పావుబాజీ తీయ ఉంది. సో తీయ అవుతుంది. ఇప్పుడు మనం ఇగో ఈ స్ట్రీట్లో మనం రూమ్ అయితే దొరకడానికి పోతున్నాం. దొరుకుతుంది అనుకుంటాను నేనైతే, మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలియదు. ఇదొకటి ఉంటుంది, అట్లా అడుగుతాం. సరే రూమ్ తీసుకుందామా హోటల్ అంటే రూమ్ తీసుకుందామా లేదంటే హాస్టల్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం. చూద్దాం ఏది బెస్ట్ ప్రైస్ వస్తే అదే తీసుకుందాం. బడ్జెట్ లో అండ్ బడ్జెట్లో మనం కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. రూమ్స్ పేషెంట్ల కోసం రూమ్స్ మసాలా దోశ 80, మైసూర్ దోశ 9/10. ఇది ఉన్నాయి బ్రో. లాడ్జ్లు ఉన్నారా? 12 లాడ్జ్ వచ్చారు. అది ఉంటా 1600 ఏం రా లాడ్జ్కి 1600 అంట బ్రో. వాట్ ద ఫక్ भाई वर्षम सावल भाई इधर और दूसरा रूम्स कहाँ मिलते हैं? रूम्स इधर और दूसरा वाला नहीं है रूम्स? सबको मालूम है भोसड़ी वाले लोग, हाँ उसको लेना लेगा ऐसा करते। हाँ और किधर है? और दूसरा वाला किधर है? अभी आजू बाजू में मिलते हैं? अपने को आइडिया नहीं है। ओके థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరికి ఏం తెలుస్తలేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. అయ్యో రూమ్స్ అట్లుంటుంది బ్రో, పబ్లిక్లో తిరగాలి అప్పుడప్పుడు, అన్నీ తెలుసుకోవాలి. ఏ వర్షం కావాలనుకుంది కా అరే వీళ్ళు ఇక్కడ చూస్తాము 900 చెప్తారు. ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఒక హోటల్ చూసినుండే, హాస్టల్ అది. ఒకసారి ఆడ పోయి ప్రైస్ అనుకుంటాం లోవర్ అంటే ఇడికెళ్ళి 2 కిలోమీటర్స్ ఏమో ఉంది, 5 కిలోమీటర్స్. వర్షం పడుతుంది, బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, రూట్స్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ కూడా జర డిఫరెంట్ ఉన్నారు. స్టీవ్ చూసినావా ఇక్కడ మంచి ఎట్లా తెలుసా? 4 అవుతుంది టైము, ఇంకా మంచి అట్లనే ఉంది. ఇక్కడ అనిపిస్తుందా? మంచి అట్లనే ఉంది ఇంకా. బిల్డింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, నీట్గా. హైదరాబాద్లో కూడా ఇంత తిరగాలి, అట్లా తిరుగుతున్నాం. టూరిజం చేయాలంటే తిరగాలి.
అరే 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 అచ్చడి వాళ్ళంట అందరు ఛత్రీలు పట్టుకొని నడుస్తాం, మేము మాత్రం వర్షంతో నడుస్తున్నాం. ముంబై ఆ బిల్డింగ్ అయితే సగం మంచిగా అంటే మునిగిపోయింది. లాల్బాగ్ ఇప్పుడు మేము పోతుంది లాల్బాగ్. మళ్ళీ మా రూమ్ నుంచి పరేల్ వర్క్ షాప్కి ఎంత దూరం ఉంటుందో తెలియదు. మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాం, దీన్ని ఫాలో అయి పోతున్నాం. ఇది ఆగం చేసింది అనుకో బిస్కెట్ అయ్యి కదా. ఇప్పటికే మస్తు దర్శనం. నా భయం ఏంటంటే ల్యాప్టాప్ ఉంది బ్యాగ్లో, అబ్బా ఏం లేదు. ఏదో ఈవెంట్ అవుతుంది. మస్తు వైబ్ అవుతారు వీడు ఉన్నోళ్ళు. చెప్తున్నా కదా మస్తు వైబ్ అవుతారు వీడు ఉన్నోళ్ళు. ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే మొత్తం పబ్లిక్ ఏడ చూసినా పబ్లిక్. మస్తు వైబ్ అవుతారు వీళ్ళు. మొత్తం అందరూ ఒక తన బండ్లు ఇండ్లు వేసుకొని జోరు గుద్దాం అలా తిరుగుతారు. రూమ్ని నమ్ముకొని 2 కిలోమీటర్లు పోతున్నాం. ఇప్పుడు అడిగిపోయినాక ఇది కూడా సేమ్ రేట్ చెప్పినంటే బిస్కెట్. ఇక పోలీసు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అంటే ఎవరిని ఏం అంటలేరు. కూడా మంచిగా ఉన్నాయి, కాకపోతే గుట్కా మాటలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గుట్కా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు మస్తు మంది ఉన్నారు గుట్కా వాళ్ళు. ఇక్కడ ఒకటే గుట్కాలు తిని తప్పు ఉంచుతారు. బాడీ మొత్తం పొట్ట అయిపోయింది. 17 గంటల జర్నీ చేసినాం బస్సులో. దిగి మళ్ళీ ఇంకో గంట సేపు అంటే 10-15 నిమిషాలు మళ్ళీ ఇంకో బస్సులో జర్నీ చేసినాం. ఇంకో 4 కిలోమీటర్లు ఏమో పైదలు నడిచినాం. ఇక్కడ చాయ్ తాగుదామని ఆపినాం. ఇక్కడ వ్యూ చూస్తే ఇట్లుంది. హైదరాబాద్కి వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసిందంటే ఒక్క రోజు కోసమే. అది మీ రేపే 17th సండే. అంటే రేపు ఏముందంటే రేపు నాకు అప్పటికి ఏదో తెగ కొడుతుంది అనుకుంటున్నాను. ఏదో అవుతుంది అని అయ్యింది. ఎంత 12,000 అంట. 2 కిలోమీటర్లు నడిచినాం. 12,000 అనగానే ఫస్ట్ బ్యాగ్ చదువుకొని బయటకే నడుస్తుంది. రామ్ సగనే నాకు అప్పటికే పెద్ద బిల్డింగ్లు కూడా నాకు అర్థమైపోయింది ఏంది సీన్ ఇదని. వర్షం పడుతుంది ఇక క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఏదో అనుకుని వచ్చినాం కానీ బిస్కెట్ అయిపోయి 12,000 అన్నాడు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, బెడ్కి 700 అంట పర్ డే. 700 ఫస్ట్ చూసినా మేము రూమ్ 900 పర్ డే. సో అదే బెస్ట్ అని మళ్ళీ అడిగి పోతున్నాం. ఇక వర్షంలో ఓడి తడుచుకుంటూ పోతాం. 4 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక క్యాబ్ బుక్ చేసుకున్నాం. 138 రూపీస్ ఏమో అవుతుంది. బుక్ చేసుకున్నాం ఇక.